హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఇప్పుడు చేయబోయే రెసిపీ పన్నీర్ కర్రీ ఎలా రెడీ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నానండి. ముందు స్టవ్ ఆన్ చేసుకుని బాండీ పెట్టుకుని కొంచెం బటర్ వేసుకుని మొత్తాన్ని స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత చిన్న పీసెస్గా కట్ చేసుకున్న పన్నీర్ ముక్కల్ని వేసేసుకుని గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. చూడండి, ఇక్కడ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని అన్నిని తీసేసి అదే బాండీలో ఆయిల్ పోసేసుకోవాలి. కొంచెం ఆయిల్ పోసుకుని ముందుగా మనం కట్ చేసుకున్న టమాటాలు, ఉల్లిపాయలన్నిటిని అందులో వేసేసుకోవాలి. మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని మిక్సీ జార్ తీసుకుని మిక్సీ జార్లో మొత్తాన్ని కూడా అందులో వేసేసుకోవాలి. తర్వాత మిక్సీ పట్టుకోవాలండి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని బాండీ పెట్టుకుని తర్వాత కొంచెం ఆయిల్ వేసుకుని బిర్యానీ దినుసులు వేసుకోవాలి. సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి. కరివేపాకు మొత్తాన్ని కూడా వేయించుకోవాలి. మనం టమాటా ఉల్లిపాయలు మొత్తాన్ని పేస్ట్ చేసాం కదండి, ఆ పేస్ట్ మొత్తాన్ని కూడా ఇందులో ట్రాన్స్ఫర్ చేసేసుకుని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసేసుకోవాలి. తర్వాత నేను ఇక్కడ జీడిపప్పుని మిక్సీ పట్టి వేసుకున్నానండి. తర్వాత కొంచెం పసుపు, కారం, టేస్ట్కి తగ్గ సాల్ట్ మొత్తాన్ని కూడా వేసేసుకుని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని కూడా అందులో వేసేసి కలిపేసుకోవాలి. తర్వాత కొంచెం వాటర్ పోసుకొని ఒక 5 మినిట్స్ ఉడకనివ్వాలండి. గ్రేవీ మొత్తం కొంచెం దగ్గరకు వచ్చేలాగా ఉడకనివ్వాలి. తర్వాత కస్తూరి మేతి వేసుకోవాలి. కస్తూరి మేతి వేసిన 2 మినిట్స్కి గరం మసాలా వేసుకోవచ్చండి. మనం ఇంట్లో చేసుకున్న గరం మసాలా అయినా వేసుకోవచ్చు, లేకపోతే షాపుల్లో దొరికే ప్యాకెట్స్ మసాలా అయినా వేసుకోవచ్చు. మొత్తాన్ని వేసేసిన తర్వాత మొత్తాన్ని కలిపేసి తర్వాత కొత్తిమీర వేసేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకొని ఎంతో టేస్టీ అయిన పన్నీర్ కర్రీని ఇలా ఇంట్లోనే రెడీ చేసుకోండి. పరోటాలోకి, చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని.